ఈరోజు తెల్లవారుజామున మన గ్రామంలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది. ప్రతి ఒక్క నోటి వెంట చిన్నన్న, పెదనాన్న, మావయ్య అనే పిలిచే పిలుపు మన మధ్యకి లేనందుకు మనసుకు చాలా కష్టంగా ఉంది. మంచితనం, మానవత్వం, మూర్తిభవించిన వ్యక్తిత్వంతో మా అందరి పట్ల ప్రేమాప్యాయతను చూపించిన మీరు ఎల్లప్పుడూ మా హృదయాల్లో ఉంటారు. మీ మరణం మాకందరికీ తీరని లోటు. మీ పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ గ్రామ ప్రజలు అలాగే కుటుంబ సభ్యులు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోశాను, ఈ చేతితోనే కాళ్ళు విసిగాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోశాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. మాకు దారి చూపిన కాళ్ళు కట్టెల పాలాయేనా, మా భుజము తట్టిన చేతులు బూడిదైపోయేనా, మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా, నేను కొలిపిన గొంతు గాఢ నిదురపోయేనా, మా బాధలలో దచ్చ తోడుండే వాడివిరా, నువ్వుంటే బాగుండురా. ఓరయ్యో ఓరయ్యో, ఈ చేతితోనే దిష్టి తీశాను, ఈ చేతితోనే ఎన్ను నిమిరాను, ఈ చేతితోనే నడక నేర్పాను, ఈ చేతితోనే బడికి పంపాను, ఈ చేతితోనే కాటికి పంపాలా, ఈ చేతితోనే మంటల గలపాలా. ఓరయ్యో నాయనా, ఓరయ్యో కోసం తల్లడిల్లాడయ్యా, చెల్లి గుండె నీకై చెరువైపోయిందయ్యా, కంచంలోని మెతుకు నిన్నే ఎతికేనయ్యా, నీ కళ్ళద్దాలు నీకై కలియ చూసేనయ్యా, నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులు పడి చిలక కొయ్య కూరి